శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మరి అసలు విగ్రహం లేనప్పుడు దానికి మందిరం ఎందుకు? మందిరం ఎందుకు? ఇది కూడా వాస్తవమే. అయితే ఆ స్టెఫెన్ అనే శిష్యుడిని రాళ్లతో కొట్టి చంపేస్తారు గుడి వద్దన్నందుకు. ఎందుకంటే యేసుప్రభు చెప్పిన మాట ఆయన చెప్పిండు అనమాట. అసలు మనం గుడిలే కట్టొద్దు. అసలు న్యూ టెస్టిమెంట్లో గుడులు కట్టమని లేదు. ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడు కదండి, గుడి కట్టిండా? యేసుప్రభు 12 శిష్యులు ఉన్నారు, వాళ్ళు ఎవరు గుడి కట్టలే. వాళ్ళంతా వాళ్ళు డేరాలు కుట్టుకుంటా పని చేసుకుంటా ఈ సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. ఉచితముగా బోధించుడి అని రాసింది. మీ జీతం అదే. పాస్టర్లు ఉచితముగా బోధించాలి మీ సువార్తని. ఆహారం వాళ్ళు పెడతారు, మీరు తినాలి, అంతే. అంత మట్టుకే, పైసలు అడగకూడదు. కానీ ఇప్పుడు మొత్తం రాంగ్ నడిచిపోతుంది. చాలా మంది పూర్ పీపుల్ అయితే నలిగిపోతున్నారు. ఎందుకంటే ఒక బర్త్డేకు రాడు, మ్యారేజ్కు రాడు, పైసలు ఇవ్వకపోతే, చనిపోతే రాడు పాస్టరు. వీళ్ళకేమో అదే భయం, మీరు నరకం పోతారు అని చెప్పేస్తారు. వీళ్ళు చాలా అమాయకులు ఉంటారు కదండి ఊర్లల్లో. వాళ్ళకి ఏం తెలుసు? ఇప్పుడు సిటీలు అంటే వేరు, ఇక పల్లెటూళ్ళు అయితే చాలా మోసపోతున్నారు. శాంసన్ గారు, మీరు అసలు ఏమి సంపాదించలేదా పాస్టర్ గా చేసి ఈ 10 సంవత్సరాల్లో? లేదండి, అసలు నేను కానుకలే తీసుకోలేదు. మంచి పాస్టర్ అంటారు అయితే మీరు. మంచి పాస్టర్ అనకంటే ఒక మంచి వ్యక్తి అనడం బెస్ట్ ఏమో. నాకు ఆ పాస్టర్ అంటే చేసినా కానీ నేను కూడా ఇందులోకి వచ్చినాక షైగా ఫీల్ అయినా. అసలు అనవసరంగా ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాను నేను. కాదు, 10 సంవత్సరాలు క్రిస్టియానిటీలో 4 ఫాదర్స్ నుంచి కంటిన్యూ అయ్యి 10 సంవత్సరాలు మీరు బోధించి ఒక 300-350 మందికి బోధించి, ఏంటి అంత స్ట్రాంగ్ రీజన్ సనాతన ధర్మంలో హిందూ మతంలోకి రావటానికి? నేను భగవద్గీత చదివినాక చాలా అట్రాక్ట్ అయిపోయానండి బాగా. కాదు, అసలు ఈ గ్రంథం పట్టుకోవాలని ఎందుకు అనిపించింది? ఒకవైపు మీ చేతిలో నిత్యం బైబిల్ ఉంటుంది. అవును కదా, మీరు దాన్నే బోధిస్తూ ఉంటారు. అది పక్కన పెట్టి అసలు ఈ గ్రంథాన్ని పట్టుకోవాలని ఎందుకు అనిపించింది? ఈ గ్రంథం పట్టుకోవాలని ఎందుకు అనిపించింది అంటే, అకార్డింగ్ టు ఐఎమ్ ఇండియన్, నాకు ఒకటి ఉండేది ఏంటిదంటే, ఈ ఇండియాలో ఇది క్రిస్టియానిటీ మొత్తం వెస్టర్న్ది, మనది కాదు. మరి మన గ్రంథాలు ఏం చెప్పినాయి? మరి మన దాంట్లో ట్రూత్ లేదా, ఏం సత్యం లేదా అంటే ఉన్నది. సో నేను ఇది ఫాలో కావాలి, కానీ అది ఎందుకు ఫాలో కావాలి అనేది నా యొక్క ఆలోచన. నేను ఇండియాలో ఉన్నప్పుడు, నేను ఇండియాలో పుట్టినప్పుడు నా దాంట్లో మంచి మార్గం ఉంటే ఇంట్లోనే పోతా కదా. మళ్ళీ ఈ వెస్టర్న్ కల్చర్ నాకెందుకు? ఈ థాట్ ఎప్పుడు వచ్చింది మీకు? ఇది 10 years బ్యాక్ వచ్చిందండి. పాస్టర్గా ఉన్నప్పుడే వచ్చింది నాకంతా. ఎందుకంటే ఎక్కడ చూసినా క్రిస్టియానిటీ మోసమే. ఇంకా నేను ఒక్కని మంచిగా ఉంటే ఎడ మారుతుంది, అంత మోసమే. అది ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఈ పాస్టర్లు వీళ్ళు ఓన్లీ తినడానికే అండి, ఓన్లీ తినడానికే. వీళ్ళు దేవుడే చెప్తున్నావు కదా, మూగ కుక్కలు వాళ్ళు, వీళ్ళు తినడానికే పుట్టినరు అని చెప్తాడు దేవుడు. ఎవరిని కనికరించరండి వాళ్ళు. మీకు యాక్సిడెంట్ అయిపోయి ఆ నెల కూడా దశంభాగం రావాలి చర్చికి. మరి ఎట్లా? ఎంతమంది ఓర్చుకుంటారు? ఏంది కదా అది. బాగా బాగా ఇంకా లోతుగా నేను ప్రతిదానికి, ఇంటికి రావాలంటే పైసలు కావాలి, వాళ్ళ ఇంటికి రావాలంటే పైసలు. పెళ్లిలో కూడా వాళ్ళు తిన్నాకనే అందరు తినాలి, పాస్టర్లు తిన్నాకనే అందరు తినాలి. తర్వాత నాకు ఈ క్రిస్టియానిటీ అంతా కరెక్ట్ అనిపించలేదు. ఇవన్నీ చూసి చూసి ప్లస్ అయినా కానీ దేవుడు అయితే ఇక అక్కడిని దేవుడు మనకొద్దు. మన ఇండియన్ కల్చర్ చాలా ఉంది అనేది మేము డిస్కషన్స్ చేసుకొని బాగా మహా ఋషులు రాసిన గ్రంథాలు చదివి ఇవన్నీ డిస్కషన్ చేసుకొని మనదే మంచిది. ఆయన మా తాతల నాటి నుంచి క్రిస్టియన్స్ అయితే, ఇంకో తాత అయితే హిందువే కదా. ముత్తాత కంటే వాళ్ళ డాడీ హిందువే కదా. సో అకార్డింగ్ టు హిందూయిజం నేను టోటల్గా ఇటు మారిపోయాను. మీకేం నచ్చింది అంటే, భగవద్గీత చదివానన్నారు, కొన్ని గ్రంథాలు చదివానన్నారు, అసలు అది వదిలేసి ఇందులోకి రావడానికి మీకేం నచ్చింది? నాకు నచ్చింది దయ, క్షమ, ప్రేమ, శాంతి, దానం. ఇవి ఉంటే ఆత్మకు జ్ఞానం వస్తుంది. నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు జై కల్కి భగవాన్ అన్నాం కదా. నేను ధ్యానం చేస్తే ఆ భగవంతుడు వచ్చి మాట్లాడతాడు నాతో. నేను అంత ఇమోజ్ అయిపోతా.
దేవుడే వచ్చి మాట్లాడతాడు. నాకే కాదు, ఎవరికైనా సరే. ఉమ్, దాన్నే మనం సిక్స్త్ సెన్స్ అనుకుంటాము. కొంతమంది ఆ సిక్స్త్ సెన్స్ మాట వినరు, ఉమ్, కొంతమంది వింటారు. ఈ ధ్యానం చేయడం వల్ల జ్ఞానం వస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడగాలండి. ఇప్పుడు హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఎప్పటి నుంచో ప్రార్థనలు చేస్తున్నారు కదా అందరు. అవును. దేనికోసం అండి? అసలు దేనికోసం అందరు దేవుని కావాలనుకుంటున్నారు? పూజలు కానీ, ప్రేయర్స్ కానీ. అంటే ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళకు ఉంటుందండి. ఇక్కడ దేనికోసం అనేది క్వశ్చన్ వచ్చినప్పుడు కొంతమంది వచ్చేసి వాళ్ళ స్వలాభాలో, లేకపోతే కుటుంబ ప్రయోజనమో, లేకపోతే సొంత వ్యక్తిగత కారణాలు కొన్ని ఉంటాయి. అవును. కొంతమంది వచ్చేసేసి లైక్ ఏంటంటే మానసిక ప్రశాంతతో, ఉమ్. లేదంటే ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ఒక ధ్యానంలో ఆయనతో ఎప్పుడు నిత్యం మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకే మనం ఋషులు ఇంకా వేరే పేర్లు ఇచ్చుకున్నాం. అవునండి. ఆ, ఇంకొంతమంది ఇంకా బాగా ఆధ్యాత్మికంలో మునిగిపోయి మొత్తం అంతా ఇదిగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ బయట బంధాలన్నిటినీ కాదనుకొని ఆయనతో కనెక్ట్ అయిపోయి ఉంటారు వాళ్ళకి, అంతే. ఇప్పుడు దేవుడు కావాలి, ఇప్పుడు పూజ చేసినాం అనుకోండి, ఏమని మొక్కుతాం మనం అసలు దేవుణ్ణి? ఏం కావాలని మొక్కుతాం? నేను ఇప్పుడు చెప్పాను కదా, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి కోరిక. ఉంటది. అంటే బాగుండాలని. కరెక్ట్. టోటల్ గా సబ్జెక్ట్ ఏంటంటే బాగుండాలని. మరి క్రిస్టియన్స్ చేస్తున్నారు, ముస్లిమ్స్ చేస్తున్నారు, హిందూస్ చేస్తున్నారు, ఎవ్వరు బాగలేరుగా. అసలు ఏం జరుగుతుంది భూమి మీద మరి? అసలు ఎవరు బాగలేరు కదా. అందరికీ రోగాలే, యాక్సిడెంట్స్, సూసైడ్స్, అప్పులు, కొట్లాటలు, పంచాయతీలు, ఇవన్నీ నడుస్తున్నాయి కదా. మరి ఏ దేవుడు ఏం చేస్తలేడా ఎవరికి? లేకపోతే మన భక్తే రాంగా, లేకపోతే దేవుళ్ళే రాంగా అసలు అనేది నా క్వశ్చన్, నా పాయింట్.